సుమా గారు. నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆవిడ జోష్ ఇస్తారు అందరికి. సో డార్లింగ్స్ బాగున్నారా? లవ్ యూ. జపాన్లో అలాంటివన్నీ చేశారు. మీకు కూడా మీకు నచ్చిందని పిల్లలు కూడా వేసుకున్నాను. ఇంతమంది వచ్చారు, ఇబ్బంది పడుతున్నారేమో చూసుకోండి, జాగ్రత్తగా. చాలా ఉంది. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అనిల్ కడాని నా బ్రదర్, మన బాంబే మన సినిమాలన్నీ చేస్తారు. ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది. మా నాన్నమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. నాన్నమ్మ కథ, మా నాన్నమ్మ మనవడ కథ వీడు పెడదాం అన్నాడు. చాలా బాగా చేశారండి అని. కానీ నేను సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నాన్నమ్మ మనవడ కథ. సో అది. అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా కష్టపడి చేసిన సినిమా ప్రతిసారి ఎవరు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది. మాల్విక టాల్, బ్యూటిఫుల్ ఐస్, 2.5 years అంటే సెట్లు అందరికి ఫేవరెట్. పాజిటివ్, కామ్, దాని పని చూసుకుంటూ బ్యూటిఫుల్. మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయగా ఉన్నారు కదా. ఎప్పుడు ఇలాగే చెప్తాడు. ఒకరోజు ఎంటర్టైన్ చేస్తారు, స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. తమన్ డార్లింగ్, లవ్వే అంతా లవ్వే. నాకు నేను ఇంతకు అనుకున్నాను కేరళలో. తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు. ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్కి. ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం. చాలా సీరియస్గా అన్ని రెడీ చేసుకుంటాను. కబోర్డ్ ఒక 200 బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే మరి ఓవర్గా ఉంటుందేమో. తమన్ డార్లింగ్ థ్యాంక్ యూ. నీ చేతుల్లో పెడుతున్నాం. ఈ మారుతి గారు ఇది పాపం ఇది 3 సంవత్సరాలు స్ట్రెస్, పెయిన్, బాధ్యత అన్నీ కలిసి వచ్చేసి. సో ఫస్ట్ చదవండి అని చెప్పి ప్లాన్ చేసాం. ఇచ్చేసాం. ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది. స్టార్ట్ అయింది. సినిమాలు వెళ్తా ఉంది, రాస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు, అది చేస్తా ఉన్నారు, వెళ్తా ఉంది. విశ్వప్రసాద్ గారు అన్నింటికి రెడీ అంటున్నారు. కథ ఒక పేస్కి వెళ్ళేసరికి క్లైమాక్స్. నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను. సీరియస్ చెప్తున్నాను. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అయిన తర్వాత బట్ నా ఫీలింగ్ నేను చెప్తాను. అసలు ఈ క్లైమాక్స్ డలింగ్ ఎంత రాసావు, మిషన్ ఎంత రాసావు చెప్పు. ఇప్పుడు దాకా ఆ క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. హారర్ సినిమాలోనూ హారరే కాదు, ఒక టైప్లో చేసాడు అన్నయ్య. ఎలా చేసావు మరి? నేనైతే చదువుకున్నాం మరి. అది మీరు
చపాతీ తర్వాత అది ఇంపార్టెంట్. ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయ్యా. మరి చూసుకోండి, అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్ని. వెరీ ఇంపార్టెంట్. సీనియరే, సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. డార్లింగ్స్ ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. లవ్ యూ డార్లింగ్స్. డార్లింగ్స్ రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ బడ్జెట్, ఈయన మెంటలు అన్ని వదులుతాయి. ఓకే డార్లింగ్స్, లవ్ యూ.